రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కు వైఎస్ఆర్ స్నేహితుడు మాజీ ఎంపీ కేవీపీ ఘాటు లేఖ రాశారు. వైఎస్ఆర్పై పవన్ వ్యాఖ్యలను ఖండించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్పై ఎలాంటి కేసులు కూడా పెట్టలేదని గుర్తు చేశారు. వైఎస్ కేసులు పెట్టారన్న పోలీస్ అధికారికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని కామెంట్ చేశారు. అధికారి చెప్పింది నిజమైతే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు తాను 10 కోట్లు ఇస్తానని సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి 17 ఏళ్ల తర్వాత కూడా ఆయనపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి, కేవీపీ ఘాటు లేఖపైన అప్డేట్స్ ఏంటి? రైట్ రాజేంద్ర, కొద్దిసేపటి క్రితమే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మబంధువుగా పిలిచే కేవీపీ లేఖ రాయడం జరిగింది పవన్ కళ్యాణ్ కి. ఏదైతే మొన్న తెలంగాణ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన రాజశేఖర రెడ్డి మీద ఏవైతే ఆరోపణలు చేయడం జరిగిందో ఆ ఆరోపణలపై కేవీపీ స్పందించడం జరిగింది. ఏదైతే తనను ఎదిరించేందుకు, అదేవిధంగా తన మీద కుట్ర జరుగుతుందంటూ ఒక పోలీస్ ఆఫీసర్ తనకు స్వయంగా వచ్చి చెప్పాడని, కానీ అప్పుడు తను నమ్మలేదని, ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత అదే జరిగిందంటూ ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనలో సంబంధంగా మాట్లాడడం జరిగిందో దానికి సంబంధించి కేవీపీ స్పందించడం జరిగింది. కేవీపీ జనసేన అధినేతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేఖ రాయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో రాజశేఖర రెడ్డి మీద ఆ ఆరోపణలకు సంబంధించి నిరూపించాలి అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్టే, వాస్తవం అయితే కనుక లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అని చెప్పేసి కూడా ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది. అనవసరంగా రాజశేఖర రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు ఎవరైతే పనిచేశారో వాళ్ళెవ్వరు కూడా నేరుగా ఏ అధికారికి కూడా ఇలాంటి ఆదేశాలు ఇవ్వరు. కేవలం ఇది పవన్ కళ్యాణ్ కావాలని చేస్తున్న ఒక కట్టుకథగా కూడా కేవీపీ ఆరోపించడం జరిగింది. అయితే ఒకవేళ గనక అదే వాస్తవాన్ని తేల్చేందుకు లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ ఆ లై డిటెక్టర్ లో గనక పవన్ చెప్పిందే నిజమవుతే గనక తాను 10 కోట్ల రూపాయల విరాళాన్ని ఇస్తాను, అది తెలంగాణ ముఖ్యమంత్రికి కానీ లేదా పవన్ కళ్యాణ్ ఎవరికి చెప్తే ఆ స్వచ్ఛంద సంస్థకు కానీ తాను ఇచ్చేందుకు సిద్ధమని చెప్పేసి కూడా ఒక సవాల్ విసరడం జరిగింది. దీని మీద కాంగ్రెస్ పార్టీలో ఉన్న పలు పెద్దలు కూడా దీన్ని చూస్తున్నారు, ఒక సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి హయాంలో జరగని వాటికి జరిగినట్లుగా పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పేసి కూడా ఇప్పటికే రాజకీయ ఆయా పార్టీల నేతలు, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చెబుతున్నారు. సో దీని మీద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించినప్పటికీ తాను రాజశేఖర రెడ్డికి చాలా దగ్గరగా ఉన్న వాడిని, రాజశేఖర రెడ్డి ప్రతి పని విషయంలో ప్రతి నిర్ణయం తీసుకునే విధంగా తాను దగ్గరగా ఉన్నవాడిని కాబట్టి రాజశేఖర రెడ్డి ఎలాంటి మనిషి, ఎలాంటి వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం ఏంటనేది తనకు పూర్తిగా తెలుసు కాబట్టి తాను మాట్లాడుతున్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో ఆరోపణలు నిరూపించేందుకు సిద్ధమా అని చెప్పేసి కూడా సీరియస్ గా మాట్లాడడం, లేఖ రాయడం జరిగింది. రాజేంద్ర. థ్యాంక్ యూ శ్రీనివాస్.